Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Core online classes and myself Prasad, lecturer in computer science, and this is for final BSc computer science students software engineering paper. Right, this is our 35th lecture, and all of you regularly watch our YouTube channel ABN and PRR College online classes Core. In that you have to find out the computer science 5th B playlist. In that playlist there we have our software engineering lectures, right? Okay, so up to here we had completed in the last session we have discussed about the uh, coupling concept, okay, cohesion and coupling concept. That is the most important for 5 marks and 10 marks almost in every examination paper, exam paper, that cohesion and coupling question కంపల్సరీగా మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో రెగ్యులర్గా జాగ్రత్తగా వినండి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ కమింగ్ టు ది టుడే సెషన్, దిస్ ఇస్ ఆర్కిటెక్చరల్ డిజైన్. ఓకే, when we are entering this third unit, this unit concepts are design concepts, like, okay, right? What are that design concepts? That is architectural design, procedural design, data flow design. Okay, సో ఇలా డిజైన్ కాన్సెప్ట్స్ అన్ని దీంట్లో ఉంటాయని చెప్పుకున్నాము. అండ్ అప్ టు హియర్ మనము వాట్ ఈస్ మెంట్ బై అబ్స్ట్రాక్షన్, వాట్ ఈస్ మెంట్ బై మాడ్యులారిటీ, ఓకే, వాట్ ఈస్ మెంట్ బై ఆర్కిటెక్చర్, అండ్ హౌ టు డిజైన్ దిస్ మాడ్యూల్స్, దట్ ఈస్ కోయిజన్ అండ్ కప్లింగ్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఇక్కడ వరకు చూసాము. సో నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఆ డిజైన్ కాన్సెప్ట్స్ లో ఆర్కిటెక్చర్ డిజైన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట అండి. ఓకే, okay, right, very simple. This architecture design defines the nothing but how the system acts, or మనకి ఒక మనం ప్రిపేర్ చేసే సాఫ్ట్వేర్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చర్ డిజైన్, and what are the resources for designing these architectures, okay, and what are the models and what is the output of this architecture design. So ఈ కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేసుకుంటాం మనం ఇక్కడ. సో ఎగ్జామ్ లో 10 మార్క్స్ కి డైరెక్ట్ గా అడిగే క్వశ్చన్ అనమాట అండి, ఆర్కిటెక్చర్ డిజైన్. ఓకే, జాగ్రత్తగా చూడండి. సో రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ an architecture that describes software top levels architecture and it defines its components. ఇక్కడ ఏంటంటే మనకి రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అంటే మనకి రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఒక ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆ సాఫ్ట్వేర్ అనేది మనకి సమ్ ఆర్కిటెక్చర్ కింద కన్వర్ట్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. అంటే రిక్వైర్మెంట్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ సమ్ డిజైన్ మోడల్. ఓకే, అది కూడా ఏంటంటే మనకి ఇక్కడ సాఫ్ట్వేర్ టాప్ లెవెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ లోకి మనకి రిక్వైర్మెంట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి అనమాట అండి. అండ్ దిస్ ఈస్ అకాంప్లిష్డ్ త్రూ ది ఆర్కిటెక్చరల్ డిజైన్. ఓకే, అది మనకి దేనివల్ల పాసిబిలిటీ అవుతుందంటే సమ్ ఆర్కిటెక్చర్ డిజైన్ వల్ల చేస్తున్నామంటే దీన్నే మనం సిస్టమ్ డిజైన్ అని కూడా చెప్పి కాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, యాక్ట్స్ యాజ్ అ ప్రిలిమినరీ బ్లూ ప్రింట్ ఫర్ విచ్ సాఫ్ట్వేర్ కెన్ బి డెవలప్డ్. ఓకే, సో ఇది మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్టేజ్ కి అంటే కోడింగ్ ఇంప్లిమెంటేషన్ కి ఇది మనకి వన్ ఆఫ్ ది సోర్సెస్ కింద ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, వెన్ కమింగ్ టు దిస్ డెఫినేషన్ ఆఫ్ దిస్ ఆర్కిటెక్చర్ ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్. ఓకే, ఏంటంటే IEEE defines architectural design as the process of defining a collection of hardware and software components and their interfaces to establish the framework ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకి ఆర్కిటెక్చర్ డిజైన్ ఏం చేస్తుందంటే అండి, వాట్ ఆర్ ది హార్డ్వేర్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ది సాఫ్ట్వేర్, వాట్ ఆర్ ది సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండ్ వాట్ ఆర్ ద ఇంటరాక్షన్స్ బిట్వీన్ దెమ్, వాట్ ఆర్ ద ఇంటర్ఫేసెస్. ఓకే, ఎటువంటి ఇంటర్ఫేసెస్ అనేవి సాఫ్ట్వేర్ కి మనం యూజ్ చేసుకుంటున్నాము అండ్ డెవలప్మెంట్ మొత్తం ఆ కంప్యూటర్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి కావాల్సిన
హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏంటి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏముంటాయి, వాటికి ఇంటర్ఫేసెస్ ఎలా ఉంటాయి, వాటి మధ్య ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, వాటిల్ని డిఫైన్ చేసేదే ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ అనమాట అండి. ఓకే, సింపుల్లీ ఆర్కిటెక్చర్ డిజైన్ ఏం చేస్తుందంటే ఓవరాల్ బేసిక్ వెర్షన్ అనేది ఎలా ఉంటుంది, మన సాఫ్ట్వేర్ సంబంధించి ఒక బేసిక్ వెర్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది రిలీజ్ చేస్తున్నట్టు అనమాట అండి. అంటే హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఏముంటాయి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏముంటాయి, వాటి మధ్య ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏదైనా సాఫ్ట్వేర్స్ యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, జస్ట్ ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం అనమాట అండి. ఓకే, నెక్స్ట్, this framework is established by examining the software requirement document and designing a model for providing implementation details. సో దీన్ని మనము ఎలా ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఒక ఫ్రేమ్వర్క్ అనేది డిజైన్ చేస్తామంటున్నాం కదా, అది ఎలా డిజైన్ చేస్తాము అంటే రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ని తీసుకుని ఇక్కడ సమ్ డిజైన్ మోడల్స్ని మనము ప్రొవైడ్ చేస్తామన్నమాట అండి. ఓకేనా, దేనికి అంటే ఫర్ ఇంప్లిమెంటింగ్ ది సాఫ్ట్వేర్, కోడింగ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన డిజైన్ మోడల్ కాన్సెప్ట్స్ ఏంటి అనేవి మనం ఇక్కడ డిఫైన్ చేస్తున్నట్టు అనమాట. ఓకే, దీస్ డీటెయిల్స్ ఆర్ యూజ్డ్ టు స్పెసిఫై ది కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అలాంగ్ విత్ దైర్ ఇన్పుట్స్, అవుట్పుట్స్, ఫంక్షన్స్ అండ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ దెమ్. సో ఆల్రెడీ పైన చెప్పుకున్న పాయింట్ అనండి. అంటే ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఫర్ డిఫైనింగ్ ది సిస్టమ్ కాంపోనెంట్స్, వాట్ ఆర్ ది హార్డ్వేర్ కాంపోనెంట్స్, వాట్ ఆర్ ది సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ and what are the outputs of the system and what are the functionalities of the system and what are the interactions between those components, వీటన్నిటిని కూడా మనము డిజైన్ చేస్తున్నట్టు అనమాట అండి. ఓకే, నెక్స్ట్, an architecture design performs the following functions. ఏంటంటే అది డిఫైన్ చేసేవి, it defines an abstraction level at which the designers can specify the functional and performance behavior of the system. చూడండి, ఇది మనకి అబ్స్ట్రాక్షన్ లెవెల్. ఓకే, ఒక అబ్స్ట్రాక్షన్ అనేది డిఫైన్ చేస్తున్నాం అనమాట. ఏంటి, విచ్ ద డిజైనర్స్ కెన్ స్పెసిఫై ది ఫంక్షనల్ అండ్ పెర్ఫార్మెన్స్. అక్కడ డెవలపర్స్ కి ఉపయోగపడే ఫంక్షనల్ కాన్సెప్ట్స్ ఏంటి, వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ డిజైన్ చేస్తామన్నమాట అండి. నెక్స్ట్, ఈ డిజైన్ బేస్ చేసుకుని కోడింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫంక్షనాలిటీ ఎలా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన కోడింగ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది ఈ విధంగా బిహేవ్ చేయాలి కాబట్టి వాటి యొక్క డేటా ఫ్లో అనేది ఎలా ఉండాలి, ఇంటరాక్షన్స్ ఎలా ఉండాలి అనేది డిసైడ్ చేస్తారనమాట అండి. ఓకే, ఇట్ ఎవాల్యుయేట్స్ ఆల్ టాప్ లెవెల్ డిజైన్స్. నెక్స్ట్, ఇట్ డెవలప్స్ అండ్ డాక్యుమెంట్స్ టాప్ లెవెల్ డిజైన్ ఫర్ ది ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఈ డాక్యుమెంట్ మెయిన్ ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది ఏం డెవలప్ చేస్తుందంట, టాప్ లెవెల్ డిజైన్స్. ఓకే, అంటే వాటి యొక్క ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ యొక్క ఇంటర్ఫేసెస్ ఎలా ఉండాలి, ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ ఏముంటున్నాయి, ఇంటర్నల్ ఇంటర్ఫేసెస్ ఏముంటాయి, వాటిని టాప్ లెవెల్ డిజైన్స్ అని చెప్పి కాల్ చేస్తాం అనమాట. ఓకేనా, దాన్ని డెవలప్ చేస్తాము. ఇట్ డెవలప్స్ ప్రిలిమినరీ వెర్షన్స్ ఆఫ్ యూజర్ డాక్యుమెంట్స్. ఓకే, సో యూజర్ డాక్యుమెంట్స్ కి ప్రిలిమినరీ వెర్షన్ బేసిక్ ఎలా ఉంటుంది, అసలు సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అనేది డిజైన్ చేస్తున్నాము. అండ్ ఇట్ డిఫైన్స్ అండ్ డాక్యుమెంట్స్ ప్రిలిమినరీ టెస్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ ద షెడ్యూల్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్. సో బేసిక్ టెస్టింగ్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి కానీ అండ్ సాఫ్ట్వేర్ తర్వాత మనకి మాడ్యూల్స్ కింద డిజైన్ చేసిన తర్వాత అన్ని కలిపి ఒక సింగిల్ మాడ్యూల్ అండ్ సింగిల్ సాఫ్ట్వేర్ కింద వాటిని ఒక దగ్గరగా ఒక మాడ్యూల్ కింద వాటిని ప్రొవైడ్ చేయడానికి, వాటి యొక్క షెడ్యూల్స్ని మెయింటైన్ చేయడానికి కూడా మనకి ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకే, ఓకే, ద సోర్సెస్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిజైన్ ఏంటి, ఇది ఆర్కిటెక్చర్ డిజైన్ డెవలప్ చేయడానికి ఉపయోగించిన సోర్సెస్ ఏంటి, ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద అప్లికేషన్ డొమైన్ ఫర్ ది సాఫ్ట్వేర్ టు బి డెవలప్డ్. ఓకేనా, అప్లికేషన్ డొమైన్ నుంచి తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఒకటి, డేటా ఫ్లో డయాగ్రామ్స్. సో అంతకు ముందు వెర్షన్లో మనం ప్రిపేర్ చేసిన డేటా ఫ్లో డయాగ్రామ్స్ని, అవైలబిలిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ అండ్ ఆర్కిటెక్చర్ స్టైల్స్. ఓకే, ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్, ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉంటాయండి. ఓకేనా, వాటిని కూడా ఉపయోగించుకుని మనము ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు అనమాట అండి. రైట్, నెక్స్ట్, ఆర్కిటెక్చరల్ డిజైన్ రిప్రజెంటేషన్ ఏంటి, ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ రిప్రజెంటేషన్ అనేది మనము ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాము అంటే సమ్ స్ట్రక్చరల్ మోడల్. ఓకే, ఈ స్ట్రక్చరల్ మోడల్ ఉపయోగించుకుని మనము ఏం చేయొచ్చు అంట, ఇలిస్ట్రేట్స్ ఆర్కిటెక్చర్ యాజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్. ఓకేనా, సో ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ ఏముంటున్నాయి వాటిని డిఫైన్ చేయడము. ఓకే, దాన్ని స్ట్రక్చరల్ మోడల్ ఉపయోగించుకుని డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ డైనమిక్ మోడల్ specifies the behavioral aspect of the software architecture and indicates how the structure or system configuration changes as the functional changes
డ్యూ టు చేంజ్ ఇన్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో డైనమిక్ మోడల్ ద్వారా దేన్ని డిఫైన్ చేసుకోవచ్చు అంట, మనం ప్రిపేర్ చేసిన సాఫ్ట్వేర్కి సమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల లేకపోతే అదర్ సాఫ్ట్వేర్ వల్ల మన సిస్టమ్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే, డైనమిక్గా ఏదైనా డేటా ఒకటి యాడ్ అయితే కనుక దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, ఓకే, దాని గురించి చెప్తుందంట. ఓకేనా, అంటే మనం డిఫైన్ చేసిన ఆర్కిటెక్చరల్ డిజైన్లో ఈ మోడల్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట అండి. స్ట్రక్చరల్ మోడల్ అంటేనేమో ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ గురించి చెప్తుంది, డైనమిక్ మోడల్ ఏమో ఎక్స్టర్నల్ ఇంటర్ఫేసెస్ వల్ల, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల మన సాఫ్ట్వేర్ అనేది ఎలా చేంజెస్ తీసుకుంటుంది, ఏ విధంగా మారుతుంది, ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది చెప్తుంది. అండ్ ప్రాసెసెస్ మోడల్, సో హౌ ద ఫంక్షనల్ ఇంటర్నల్ టెక్నికల్ ప్రాసెస్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రాసెస్ మోడల్ ద్వారా చెప్తాము. ఫంక్షనల్ మోడల్ రిప్రజెంట్స్ ది ఫంక్షనల్ హైరార్కీ ఆఫ్ ఏ సిస్టమ్. ఫంక్షనల్ యొక్క హైరార్కీ ఎలా ఉంటుంది, వాటి యొక్క ఫంక్షనాలిటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దేని యొక్క అవుట్పుట్ దేనికి ఇన్పుట్ అవుతుంది, లేదా ఆ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది, ఓకేనా, వాటి గురించి చెప్పేదేమో ఫంక్షనల్ మోడల్ అవుతుంది. అలాగే ఫ్రేమ్వర్క్ మోడల్ అటెంప్ట్స్ టు ఐడెంటిఫై రిపీటబుల్ ఆర్కిటెక్చర్ డిజైన్ ప్యాటర్న్స్ ఎన్కౌంటర్డ్ ఇన్ సిమిలర్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, సో సిమిలర్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఏమైనా మనం రిపీటెడ్గా యూజ్ చేస్తున్నామా, సమ్ ఫ్రేమ్వర్క్ డిజైన్ చేయడం అనమాట అండి. అంటే దీన్ని బేస్ చేసుకుని సమ్ అదర్ ఇంకో సాఫ్ట్వేర్ ఏదైనా ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి, ఆ సాఫ్ట్వేర్లో ఇవి ఏమైనా ఉపయోగపడుతున్నాయా, ఓకేనా. సో ఈ విధంగా అనమాట అండి సమ్ డిజైన్ కాన్సెప్ట్స్ అంటే ఫ్రేమ్వర్క్ రూపంలో మన సాఫ్ట్వేర్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం అనమాట అండి. సో ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ ఇంప్లిమెంట్ చేయడానికి మనము ఈ మోడల్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అంటే ఒక్కొక్క మోడల్లో మన సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చెప్పగలుగుతున్నాం. ఒక ప్రాసెస్ పరంగా ఎలా ఉంటుంది, ఫంక్షనాలిటీ పరంగా ఎలా ఉంటుంది, డైనమిక్గా చేంజింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్ట్రక్చరల్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ ద్వారా ఏ విధంగా వర్క్ జరుగుతుంది, అండ్ వాట్ ఆర్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ దట్ అండర్ సాఫ్ట్వేర్, అవునా, వాటి యొక్క అబ్స్ట్రాక్షన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, వీటిలన్నింటినీ కూడా డిజైన్ చేయడానికి మనము ఈ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ మోడల్స్ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే, సో ఈ మోడల్స్ని ఉపయోగించుకుని ఆర్కిటెక్చర్ డిజైన్ రిప్రజెంటేషన్ అనేది మనం అక్కడ పెర్ఫామ్ చేస్తాం అనమాట. అండ్ ఫైనల్లీ ఆర్కిటెక్చరల్ డిజైన్ అవుట్పుట్, అంటే ఆర్కిటెక్చర్ డిజైన్ ద్వారా వచ్చే అవుట్పుట్ ఏంటంటే సింప్లీ వీ కెన్ సే దట్ ఈస్ అన్ ఆర్కిటెక్చరల్ డిజైన్ డాక్యుమెంట్. మనం పైన డిఫైన్ చేసుకున్న ఆ మోడల్స్ అన్నింటిని ఉపయోగించి మనం డిఫైన్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి, దాన్ని ఏమంటామంటే ఆర్కిటెక్చరల్ డిజైన్ డాక్యుమెంట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. సో ఈ డాక్యుమెంట్ ఎలా ఉంటుంది, ఇట్ కంటైన్స్ నెంబర్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ దట్ కంప్రైసెస్ సాఫ్ట్వేర్ మోడల్స్ అలాంగ్ విత్ అసోసియేటెడ్ డిస్క్రిప్టివ్ టెక్స్ట్. ఈ ఏడిటి డాక్యుమెంట్ ఎలా ఉంటుందంటండి, మనకి సమ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, ఓకే, సమ్ డిస్క్రిప్టివ్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది, అంటే ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ విధంగా ఫ్లో జరుగుతుంది. సో మొత్తం మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్కి సంబంధించి ఒక ఫ్రేమ్వర్క్ అనేది సమ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ సమ్ డిస్క్రిప్టివ్ టెక్స్ట్ రూపంలో కూడా మనకి ఏడిడి డాక్యుమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ద సాఫ్ట్వేర్ మోడల్ ఇంక్లూడ్స్ స్టాటిక్ మోడల్, ఇంటర్ఫేస్ మోడల్, రిలేషన్షిప్ మోడల్ అండ్ డైనమిక్ ప్రాసెస్ మోడల్. ఓకే, మోడల్స్ ఆల్రెడీ పైన మనం డిస్కస్ చేసుకున్నాము. దే షో హౌ ద సిస్టమ్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇంటూ ప్రాసెస్ ఎట్ రన్ టైమ్. మొత్తం ఈ మోడల్స్ని కనుక మనం డిజైన్ చేస్తున్నాం కదా, వాటి యొక్క మోటో ఏంటంటే మన సిస్టమ్ ఏ విధంగా రన్ టైంలో మన సిస్టమ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది అనేది సింపుల్గా చెప్పగలుగుతుంది అనమాట అండి ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది. సో ఆర్కిటెక్చర్ డిజైన్ డాక్యుమెంట్ గివ్స్ ది డెవలపర్స్ a solution to a problem stated in the software requirement specification. సో సింపుల్గా ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది దేనికి డిజైన్ చేస్తున్న లేదా దేనికి ఉపయోగపడుతుంది అంటే, రిక్వైర్మెంట్స్లో స్పెసిఫై చేస్తున్న డాక్యుమెంట్కి సొల్యూషన్ని మనం ఇక్కడ ఇస్తున్నట్టు అనమాట అండి. ఓకే, ఆ సొల్యూషన్ని వాళ్ళు ప్రోగ్రామాటిక్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట అండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ ఆర్కిటెక్చర్ అవుట్పుట్ అనమాట. సో ఇన్ ఎడిషన్ టు ఏడిడి, ఓకే, ఆర్కిటెక్చర్ డిజైన్ డాక్యుమెంట్ అనమాట. అదర్ అవుట్పుట్స్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్ డిజైన్, దాంతో పాటు ఏడిడితో పాటు మనకి ఇంకా అది ప్రొవైడ్ చేసే అవుట్పుట్స్ ఏంటంటే వేరియస్ రిపోర్ట్స్ ఇంక్లూడింగ్ ఆడిట్ రిపోర్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్ అండ్ కాన్ఫిగరేషన్ స్టేటస్ అకౌంట్స్ రిపోర్ట్. ఓకే, సో ఇంకా మనకి ఏడిడి ఇంకేం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆడిట్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ మన సాఫ్ట్వేర్ ఆన్గోయింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, కాన్ఫిగరేషన్ స్టేటస్ ఏంటి, ఓకే, ఈ రిపోర్ట్స్ అన్నిటి కూడా మనకి ఈ ఏడిడితో పాటు ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది ఇస్తుంది అనమాట.
and various plans for detailed design phase which included the following. అంటే డిజైన్ ఫేజ్ అనేది డిజైన్ ఫేజ్కి సంబంధించి వేరియస్ ప్లాన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనము సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందని తెలుసుకుంటున్నామో దానికి డిజైన్ చేయడానికి మనము ఒక ప్లాన్ షెడ్యూల్ కూడా మనం అక్కడ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ వెరిఫికేషన్ అండ్ వాలిడేషన్ ప్లాన్, టెస్టింగ్ ప్లాన్ వేయడానికి మనకి ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ ఉపయోగపడుతుందంట. అండ్ సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్లాన్, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ప్లాన్ ని మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్లాన్, ఓకే, ఫర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. సో మేనేజ్మెంట్ అనేవాళ్ళు క్వాలిటీ అష్యూరెన్స్ ప్లాన్ ని డిసైడ్ చేయడానికి ఇవన్నిటికి కూడా మనకి ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకే, సో ఎంటైర్ మొత్తం ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ లో చాలా ఎక్కువ థియరీ ఉంది. మనం ఇదంతా కూడా దేన్ని డిఫైన్ చేస్తుంది అంటే సమ్ ఫ్రేమ్వర్క్ దట్ మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫికల్ ఫార్మాట్ అండ్ టెక్స్చువల్ ఫార్మాట్ లో కూడా ఉంటుంది. అది ఏం చెప్తుంది అంటే రిక్వైర్మెంట్స్ ని తీసుకుని డిజైన్ ప్రాసెస్ కి వెళ్ళడానికి కావాల్సిన సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, బిహేవియరల్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, ప్రోగ్రామ్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, అండ్ సిస్టమ్ సంబంధించి ఫ్రేమ్వర్క్ ఎలా ఉంటుంది, ఓకే, సమ్ టెస్టింగ్ ప్రాసెస్ చేయడానికి ఎలా ఉంటుంది, ప్లానింగ్ ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, వీటిలన్నింటినీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అండి ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ ఉపయోగించుకుని. ఓకే, సో సింప్లీ చూడండి ఇక్కడ ఏం చెప్తుందంట, the process of defining a collection of hardware and software components and their interfaces to establish the framework for the development of the computer system. ఓకే, మనము కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ అంతటిని కూడా మనము ఈ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఉపయోగించుకుని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట అండి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఆర్కిటెక్చర్ డిజైన్. సో దీంట్లో ఫస్ట్ డెఫినేషన్ ఒకటి చూస్తాము, తర్వాత అది పెర్ఫామ్ చేసే ఫంక్షన్స్ ఏంటనేది చూస్తాము, ఆర్కిటెక్చర్ డిజైన్ పెర్ఫామ్ చేయడానికి సోర్సెస్ ఏంటి, ఓకే, అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ రిప్రజెంటేషన్ ఏ మోడల్స్ ఉపయోగించుకుని వాటిని రిప్రజెంట్ చేస్తాము, అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ నుంచి వచ్చిన అవుట్పుట్స్ ఏంటి. ఓకే, దిస్ ఓన్లీ వన్ బిగ్ క్వశ్చన్, దట్ ఈస్ ఆర్కిటెక్చరల్ డిజైన్. ఓకే, 10 మార్క్స్ కి మోస్ట్ ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఈ యూనిట్ లో మనకి ఇంకా 2 డిజైన్స్ ఉంటాయి. ఆ 2 డిజైన్స్ ని కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ జాగ్రత్తగా వినండి. అండ్ మెటీరియల్ పక్కన పెట్టుకుని ఎంత కూడా థియరీ పాయింట్స్ కాబట్టి ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ అన్నింటినీ కూడా మెటీరియల్ పక్కన పెట్టుకుని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రైట్, థ్యాంక్ యూ. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.